శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణలో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ రైళ్లు పరిగెత్తిస్తోంది. సామాన్యుల నుంచి బాధితుల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించింది ఏసీబీ. అవినీతి తిమింగలాలను ఏరి పారేసేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి అధికారులకు సంబంధించి పక్కా సమాచారాన్ని సేకరించి వారి ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేసి వారి నుంచి అక్రమ ఆస్తులపై కొరడా విధిస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున డబ్బు, బంగారం, వజ్రాలు, వెండితో పాటు ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు లభ్యమవుతున్నాయి. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న అధికారులు ఏసీబీ తనిఖీల్లో అడ్డంగా దొరికిపోతున్నటువంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ లోని మచ్చబొల్లారం సహా దాదాపు 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది ఏసీబీ. ఇక ఈ తనిఖీలలో హైదరాబాద్, నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో విలువైన ఓపెన్ ప్లాట్లు, ఇల్లు, వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి కీలక ఆస్తి పత్రాలు లభించినట్లు సమాచారం. సుమారు 50 లక్షల వరకు నెట్ క్యాష్, దాదాపు 1 కిలో వరకు బంగారు ఆభరణాలను అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ శాఖలో బదిలీల వ్యవహారం, గంజాయి స్మగ్లింగ్, ఈ నెట్వర్క్, ఇక కానిస్టేబుల్ సౌమ్య అనుమానాస్పద మృతి చెందటం, ఇటువంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించాయి. మల్లారెడ్డి గత 6 ఏళ్లుగా నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా కొనసాగుతున్నారు. ఒకే చోట ఇన్నాళ్లు ఉండటం వల్ల ఆయన స్థానికంగా భారీగా అక్రమ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. మల్లారెడ్డి ఆస్తులు బహిరంగ మార్కెట్లలో కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణ ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావుపై ఉన్నటువంటి అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇంట్లో ఏసీబీ దాడులు జరిపింది. తన సర్వీసులో భూముల సర్వే, ల్యాండ్ రికార్డుల నిబంధనలను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఆయన 100 కోట్ల రూపాయల అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ విచారణలో తేలింది. సుమారు 200 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు అంచనా వేశారు. నరహరి లంచాల రూపంలో ఎక్కువగా నగదు తీసుకోవటానికే ప్రాధాన్యతని ఇచ్చేవారని ఏసీబీ అధికారులు తెలిపారు. నరహరిరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఏసీబీ అధికారులు ఇక నరహరి ఇంట్లో నిర్వహించినటువంటి సోదాల్లో అటకపై ఉన్న బ్యాగుల్లో సుమారు 1.54 కోట్ల నెట్ క్యాష్ ను గుర్తించారు. బ్యాంకు లాకర్లలో సుమారు 10 కోట్ల వరకు డిపాజిట్లు ఉన్నట్లు బయటపడింది. నరహరిరావు ఇల్లు, బ్యాంకు లాకర్ల నుంచి 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 12 బంగారు బిస్కెట్లు, దాదాపు 2 కిలోల వజ్రాలు పొదిగిన నగలు, 8 కిలోల వెండి వస్తువులను ఏసీబీ సీజ్ చేసింది. హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ మరియు ప్రైమ్ ఏరియాలలో నరహరిరావు పేరిట, ఆయన బినామీల పేరిట విలాసవంతమైనటువంటి ప్లాట్లు, భవనాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇక ఎంతో మంది రిటైర్డ్ ఉన్నతాధికారులకు నరహరి బినామీగా ఉన్నారనే ప్రచారం కూడా సాగింది. ఇక నరహరిని ఈ కేసు నుంచి తప్పించేందుకు విచారణ అధికారులకు 100 కోట్ల విలువైన ప్రాపర్టీలు కూడా ఎరవేసినట్లుగా తెలుస్తోంది. ఇక మరొక వైపు చూస్తే తెలంగాణ రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ ఇల్లు, ఆఫీసులపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు సంచలనాన్ని సృష్టించాయి. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు కింద మోహన్ నాయక్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రోడ్ల నిర్మాణాలు, ప్రభుత్వ భవనాల కాంట్రాక్టుల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఏసీబీ ఈ ఆపరేషన్ ను చేపట్టింది. మోహన్ నాయక్ తన అక్రమ సంపాదనను ఎక్కువగా తన నమ్మకస్తులు, కాంట్రాక్టర్లు మరియు బినామీల పేరిట పెట్టుబడిగా పెట్టినట్టు అధికారులు గుర్తించారు. ఇక వాళ్ళ ఇళ్లపై కూడా వరుసగా దాడులు చేశారు. హైదరాబాద్ లోని ఐటీ కారిడార్, మియాపూర్ పరిసర ప్రాంతాలలో 3 ఖరీదైన ప్లాట్లు, ఒక లగ్జరీ విల్లా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. కమర్షియల్ ఏరియాలలో ఓపెన్ ప్లాట్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను సీజ్ చేశారు. సుమారు 45 లక్షల నగదు, కిలోకు పైగా ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సోదాల్లో లభించినటువంటి మొత్తం ఆస్తుల విలువ సుమారు 100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఏసీబీ వరుస దాడులతో తెలంగాణలో అవినీతి తిమింగలాల చిట్టా పెద్ద ఎత్తున బయటపడుతోంది. పందికొక్కుల్లా ప్రజలను పీక్కు తింటున్న అధికారులపై జరుగుతున్నటువంటి దాడులతో జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇటు వరుస దాడులతో చాలా మంది అవినీతి అధికారులు తాము దోచుకున్న సంపదను దాచిపెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ విధంగా కూడా వరుసగా ఏసీబీ అధికారుల్లో కోట్లలో కూడబెట్టినటువంటి ఆస్తులు బయటపడుతున్నాయి. వాళ్ళ జీతాలేమో వేలల్లో స్టార్ట్ అయినటువంటి జీతాలు వాళ్ళందరివి కూడా, కానీ ఇప్పుడు చూస్తే కోట్లు కూడబెట్టారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.